ప్రైజ్ ద లార్డ్ ఆల్ ఆఫ్ యూ మై ఫేస్బుక్ వ్యూవర్స్. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికి కూడా నేను మీ ప్రవక్తని బెనీనా ప్రియ బెరాక హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున మా కుటుంబం తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మదేవ తాకుమయ్య. హోలీ స్పిరిట్ కమ్ టు లార్డ్. ఘన స్వాగతాన్ని పలుకుతున్నాను. పరిశుద్ధాత్మ దేవునికి ఘన స్వాగతం పలుకుతున్నాను. హల్లెలూయా. స్తోత్రాలు పలుకుని ప్రార్థన చేసుకుందాం. మహిమ రాజా నీకే స్తోత్రాలు, సర్వభూమికి రాజా నీకే స్తోత్రాలు, రాజాతి రాజా నీకే స్తోత్రాలు, యుగ యుగాలకు రాజా నీకే స్తోత్రాలు, జెరూషలేము రాజా నీకే స్తోత్రాలు, నీతిగల రాజా నీకే స్తోత్రాలు, సాత్వికుడైన రాజా నీకే స్తోత్రాలు ప్రభా. సకల యుగాలకు రాజాతి రాజా నీకే స్తోత్రాలు, అక్షయుడా నీకే స్తోత్రాలు ప్రభా. యూదుల రాజా నీకే స్తోత్రాలు, ఇజ్రాయెల్ రాజా నీకే స్తోత్రాలు, యాకోబ్ రాజా నీకే స్తోత్రాలు, వేగానుడై రానుయిను రాజా నీకే స్తోత్రాలయ్యా. పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఆసీనుడై ఉన్న రాజా నీకే స్తోత్రాలయ్యా. వందనాలు ప్రభా. జయధ్వజిని గల రాజా నీకే స్తోత్రాలు, రాజులకు ప్రభువా నీకే స్తోత్రాలు, రాజులకు విజయము కలగజేయి దేవా నీకే స్తోత్రాలు, భూ ప్రజలకు అధిపతి అయిన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. దేవుడు సర్వభూమికి రాజయ్యున్న దేవా నీకే స్తోత్రాలు తండ్రి. భూరాజులకైన భీకుడా నీకే స్తోత్రాలు, సమాధాన రాజా నీకే స్తోత్రాలు, సమాధానము కారకుడైన వాడా నీకే స్తోత్రాలు, సమాధాన కర్తగు దేవా నీకే స్తోత్రాలు. అధికారులను యేసు నామములో పొగుడు వారాని అణిచివేయు దేవా నీకే స్తోత్రాలు ప్రభా. న్యాయవంతమైన తండ్రి సముద్రుడా నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. యెహోవా నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రాలు ప్రభా. పరలోక రాజా నీకే స్తోత్రాలు, సముద్రాలు భూదిగంపుల వరకు అయ్యా మాతో ఉన్నవాడా నీకే స్తోత్రాలు. ఇది మొదలుకొని భూమి అంతటిను నీకు మేలు చేయి దేవా నీకే స్తోత్రాలు. ఆయన రాజ్యము అంతము వరకు నిలుచును అని పలికిన దేవా నీకే స్తోత్రాలు. పరిశుద్ధుడా 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 నీకే స్తోత్రాలు, అతి పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు, ఇజ్రాయేలు పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు, దేవుని పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. పరిశుద్ధమైన సేవకుడైన దేవా నీకే యేసు నామమునకు స్తోత్రాలు 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 ప్రభా. పరిశుద్ధం నిత్యము నివాసమైన దేవా నీకే స్తోత్రాలు. యెహోవాకు నేనే పరిశుద్ధుడన్న దేవా నీకే స్తోత్రాలు. నేను మీ మధ్య పరిశుద్ధుడైన దేవా నీకే స్తోత్రాలు. పరిశుద్ధతను బట్టి మహనీయుడా నీకే స్తోత్రాలు. సైన్యములకు అధిపతియగు పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. యెహోవా నామముకు స్తోత్రము. యెహోవా ఈరే నీకే స్తోత్రము. యెహోవా చూచుకొను దేవా నీకే స్తోత్రాలు. యెహోవా షాలోమ్ సమాధాన కల దేవా స్తోత్రాలు. యెహోవా షమ్మా మాతో నుండి వాడా నీకే స్తోత్రాలు. యెహోవా నిషి జయమునిచ్చు దేవా నీకే స్తోత్రాలు. యెహోవా ఇలియన్ సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు. యెహోవా రోహి మా కాపురైన దేవా నీకే స్తోత్రాలు. యెహోవా సిదికేను మాకు నీతిని అనుగ్రహించు దేవా నీకే స్తోత్రాలు. యెహోవా షబాత్ సైన్యములకు అధిపతి దేవా స్తోత్రాలు. యెహోవా మెకాదిస్ మమ్మలను పరిశుద్ధపరచు దేవా నీకే స్తోత్రాలు. యెహోవా రెబేకా స్వస్థపరచు దేవా నీకే స్తోత్రాలు. యెహోవాను నేనే అని ఓసీను అని పలికిన దేవా మమ్మల్ని పాలించు, ప్రజలను పాలించు దేవా, మమ్మలను గొర్రెలు వలె కాపాడు దేవా నీకే స్తోత్రాలు. యెహో ఎల్హీను మా దేవుడైన దేవా నీకే స్తోత్రాలు. యెహో ఎల్హోగా యెహో మా యొక్క దేవుడా నీకే స్తోత్రాలు. యెహో ఎల్హే మా యొక్క దేవుడైన దేవా నీకే స్తోత్రాలు. ఎల్హిం అన్ని స్థలాలలో వ్యాపించువాడా నీకే స్తోత్రాలు. ఎల్ షడం సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు. యేసుని పేరు గల నామమునకు ఇమ్మానువేలై మాకు తోడైన దేవా నీకే స్తోత్రాలు. ఆ ఘనమైన నామానికి స్తోత్రాలు, ఆ కీర్తిని మనోహరమైన నామానికి స్తోత్రాలు, పేరు పరిమళ నామానికి, తైలమైన నామానికి, తేజో మహిమగల నామానికి స్తోత్రాలు, పూజింక తగిన నామానికి స్తోత్రాలు, మత్కార్యాలు చేయగల నామానికి స్తోత్రాలు, ఘనమైన నామానికి స్తోత్రాలు, మహిమితో నిండిన నామానికి స్తోత్రాలు,
గణపరిచే నామముకి స్తోత్రాలు. ప్రతి నామము కన్నా పైనామైన దేవా స్తోత్రాలు. సకల ఆశీర్వాదాలకు కారణ భూతుడైన దేవా స్తోత్రాలు 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 స్తోత్రాలు. వందనాలు వందనాలు ప్రభా. జయమునిచ్చు దేవా, పునరుద్ధాన శక్తి గల దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు యేసయ్య, వందనాలు ప్రభా. ఆది అంతమై అల్ఫా ఒమేగా, త్వరలో రాబోయిచున్న రెండవ రాకల్లో మా కొరకు దిగి వస్తున్న దేవా, స్తోత్రాలు ఓత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. వందనాలు వందనాలు పరిశుద్ధాత్ముడా, నీకే స్తోత్రాలు ప్రభా. రేపు జరగబోయే ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరగబోయే ప్రతి ఆరాధనలో నీ అగ్ని అభిషేకం దిగునుగాక, నీవు పరిపాలించుదువుగాక, నీ ఆత్మ దిగునుగాక, నీ దేవదూతలు సంచరించుదురుగాక. ఏ సునామంలో శక్తి చేత కాదు, బలము చేత కాదు, క్రీస్తు యేసు ఆత్మ ద్వారా మాత్రమే కార్యం జరుగునుగాక. అగ్ని అభిషేకంతో నింపయ్య. పోగొట్టుకున్న ఆత్మలు తిరిగి మరలా వచ్చునుగాక. చీకటి శక్తులు బంధించబడునుగాక, మాంత్రిక దురాత్మ శక్తులు బంధించబడునుగాక, మంత్రతంత్ర శక్తులు బంధించబడునుగాక, శుద్ర ఆత్మలు బంధించబడునుగాక. ప్రజలు రాకుండా సంఘాల్లోకి, మందిరాల్లోకి ప్రజలు రాకుండా కంట్రోల్ చేస్తున్న కంట్రోలింగ్ స్పిరిట్ యేసు నామంలో బంధించబడునుగాక. పరిశుద్ధాత్మదేవా, ఈరోజు లైవ్లోకి ఫుల్ కోల్డ్, కాఫ్, థామస్ పాల్కి నాకి థ్రోట్ ఇన్ఫెక్షను, అసలు బ్యాక్ పెయిన్, చాలా టైర్డ్నెస్గా ఉన్నా కూడా దేవుడు ప్రేరేపిస్తూనే ఉన్నాడు. వెళ్ళి ప్రేయర్ చేయని దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉండగానే యేసు నామంలో లైవ్లోకి రావడం జరిగింది. అగ్ని అభిషేకంతో నింపయ్యా నన్ను కూడా స్వస్థపరచు. యెహోవా రాఫా, థామస్ పాల్, యెహోవా రాఫా, స్వస్థపరచు ప్రభా, స్వస్థపరచు ప్రభా, స్వస్థపరచు. థామస్ పాల్ నన్ను స్వస్థపరచు యేసు నామంలో. ఆ కోల్డ్ కాఫ్ యేసు నామంలో ప్రభా. ఎవరెవరు కోల్డ్ కాఫ్ ఫీవర్ ఏ బలహీనతలో ఉన్నారో యెహోవా రాఫా ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. పరిశుద్ధాత్మ శక్తి దిగునుగాక, అభిషేకం దిగునుగాక. అంధకార శక్తులు కూలిపోనుగాక. చీకటి కార్యాలు లేళ్ల మట్టమై నరకాగ్నిలో పాతాళంలోకి వెళ్ళిపోనుగాక, నరకానికి వెళ్ళిపోనుగాక. యేసయ్యా నీ ఆత్మ దిగునుగాక. కరుణామయునుడై ప్రభా, దయగల పూర్ణుడై మనుషుల దయాందు, దేవుని దయాందు వర్ధిలింపజేయి ప్రభా. అయ్యా నీ ప్రేమ వెలకట్టలేనిది. నీ ప్రేమ ఆ తండ్రి, ఈ ప్రేమ లోకంలో అన్నిటికైనా ఘనమైంది. నీ ప్రేమ విలువైంది అయ్యా. కలువరి శిలువలో నువ్వు కార్చిన రక్తం ద్వారా ఆ అమూల్యమైన ప్రేమ, ఆ నిష్కలాంకమైన ప్రేమ, ఆ పరిశుద్ధమైన ప్రేమ మాపై కుమరించి మమ్ములను అయ్యా నీ రక్తంతో వెలపెట్టి కొనుక్కుని ప్రభా, ఈరోజు సజీవ లెక్కలో ప్రభా నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి నువ్వు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు, వందనాలు. యేసయ్యా నువ్వు దిగిరమ్మయ్యా, నీ అద్భుత కార్యాలు కనబరిచయ్యా. రేపు జరగబోయే ప్రతి ఆరాధనలో నీ అభిషేకం దిగాలి ప్రభా. ఒక్కొక్క ఆత్మ పట్టబడాలి. పాపంలో, శాపంలో అయ్యా ఉన్న ఆత్మలు పట్టబడాలి. అవినీతిలో ఉన్న ఆత్మలు పట్టబడాలి. నీతి నిజ థామస్ రా, నీతి నిజాయితీ పరిశుద్ధత యథార్థత దేవుని కొరకు అయ్యా న్యాయవంతమైన యేసు క్రీస్తు రక్తం ఆ కడగబడి ప్రభా, పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి క్రీస్తేసు కొరకు నీ రాకడ కొరకు సిద్ధపడే బిడ్డలుగా మార్చమని అడుగుతున్నా ప్రభా. ఇక్కడే లైవ్లో ఉన్న ప్రజలందరూ, లైవ్లో ఉన్న బిడ్డలందరూ ప్రార్థించండి. పరిశుద్ధ ఆత్మదేవా నీ శక్తితో నింపు, నీ బలముతో నింపయ్యా. నీ శక్తి కుమ్మరించబడునుగాక అయ్యా. ఏ కార్యాలు మా విషయాలు ఆగిపోయినదో యేసు నామంలో అది జరుగునుగాక. యేసు నామంలో ప్రభా అయ్యా. ఈ వారమంతా కూడా వ్యాపారం తండ్రి చాలా డల్ అయిపోయింది. వ్యాపారం కూడా బ్లెస్ చేస్తున్నా యేసు నామంలో. వ్యాపారంలో కూడా ఆశీర్వదించు, దీవించు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నువ్వు కుమ్మరించు నీ ఆత్మ ద్వారా. థామస్ బా, నీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించబడుగాక అయ్యా 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 అయ్యా. పరిశుద్ధాత్మ దేవా మేము అడుగుచుండగా అయ్యా పరిశుద్ధాత్మ దేవా మేము తండ్రి నీ విత్తనాలు తండ్రి నూరంతలుగా వేయంతలుగా అయ్యా కొలత లేకుండా నీ ఆత్మ ద్వారా అయ్యా నీ విత్తనాలు ఫలింపజేయమని అడుగుతున్నా.
ఆత్మ అభిషేకం దిగునుగాక దిగునుగాక రడ రడ రబల జరకబ. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవ 25, 26, 27 హైదరాబాద్ సిటీలో ప్రభా పాస్టర్ క్రిష్ గారు సౌత్ ఆఫ్రికా నుంచి బయలుదేరి వస్తుండగా పరిశుద్ధాత్మ దేవ అనేక మంది సేవకులు ప్రభా, ఇవేంజలిస్టు, పాస్టర్సు, ప్రవక్తలు, అపోస్తులు, అనేక మంది సేవకులు ప్రభా ఆ మీటింగ్ అటెండ్ అవడానికి అయ్యా లాల్ బహదూర్ స్టేడియం అంటే హైదరాబాద్ సిటీలో ప్రభా రాబోచుండగా యేసు నామంలో ప్రభా ప్రతి సేవకుడిని సంధించండి. అక్కడ గొడవలు ఉండకూడదు, అక్కడ కొట్లాట్లు ఉండకూడదు, అక్కడ సమాధానంతో మీటింగ్ జరగాలి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీ హోలీ స్పిరిట్ నువ్వు అందరినీ కంట్రోల్లో ఉంచుకో. అక్కడ తోసులాట తొక్కులాట అయ్యా ప్రజలు నాకు అభిషేకం కావాలి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని పరిగెత్తుకోవడం వెళ్ళడం అయ్యా పరిశుద్ధాత్మవా దేవా అవేమి జరగకుండా అందరి సేవకుల్ని ప్రభా నీ కంట్రోల్లో ఉంచుకోమంటున్నా. దేవదూతలు ఆ గ్రౌండ్లో దిగి వెళ్ళి కార్యాలు జరిగించమంటున్నా. అందరిపైకి అయ్యా క్రిష్ గారు ప్రార్థన చేస్తుండగా అందరిపైకి అభిషేకం దిగులాగా గొప్ప కార్యాలు జరుగునుగాక. 25, 26, 27 3 రోజులు ఆ సేవకులు మీటింగ్ ప్రభా ఆ గ్రౌండ్లో యేసయ్య దద్దరిల్లిపోవాలి. ఆ గ్రౌండ్ అంతా నీ మహిమ దిగాలి. అయ్యా క్రిష్ గారు ఆ స్టేజ్ మీద ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మదేవ ఆ గ్రౌండ్లో ఉన్న ప్రతి సేవకుడిపైకి అభిషేకం దిగాలి. వాళ్ళ సంఘాలు ఇదివరకు ఉన్నట్లు ఉండకుండా యేసు నామంలో సంఘాలన్నీ కూడా మార్పు చెందాలి ప్రభా. అగ్ని అభిషేకంతో నింపబడి బలమైన ప్రార్థనలు, ఆరాధనలు, అభిషేకం అక్కడ దిగి స్వస్థతలు, విడుదల, మాత్కార్యాలు, సూచక్రియలు, రెట్టింపైన అభిషేకం ప్రతి సేవకుడి పైన వచ్చేలాగా తండ్రి అనేక మంది దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, పట్టణాల నుంచి, గ్రామాల నుంచి, కుగ్రామాల నుంచి అనేక మంది సేవకులు ట్రైన్స్లో, బస్సెస్లో ప్రభా, కార్లలో, 2 వీలర్స్లో అన్ని రకాలుగా వస్తుండగా వాళ్ళకి ఏ ప్రమాదం జరగకుండా ఫ్లైట్స్లో వస్తున్నారు. ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా వచ్చి ఆ 3 రోజులు మీటింగ్ ముగించుకొని వాళ్ళ ఇళ్లకు చేరే వరకు నెక్స్ట్ మండే నుంచి పరిశుద్ధాత్ముడా గురువారం వరకు, శుక్రవారం, శనివారం బయలుదేరి వెలుచుండగా ఆదివారం లోపల వాళ్ళ ఇంటికి చేరుకునే లోపల నీ అద్భుత కార్యాలు వాళ్ళు కనబర్చి చూడాలి ప్రభా. అలాంటి మహిమ దిగులాగా ఒక అభిషేకం రిలీజ్ చేస్తున్నా, ఫైర్ రిలీజ్ చేస్తున్నా. పరిశుద్ధాత్మదేవా నీ సన్నిధి తోడుగా ఉండుగాక, నీ మహిమ దిగునుగాక. అలాగే తండ్రి పరిశుద్ధాత్మదేవా రాబ్రాఖాబా రిఖలబా రేకే శేఖ్రబల బాబా వారితో కూడా ప్రభా, క్రిష్ పాస్టర్తో కూడా అభిషేకం అందరి సేవకుల మీదకి రావాలి ప్రభా. వారి మినిస్ట్రీస్, వారు చేస్తున్న చర్చెస్ చేంజ్ అయిపోవాలి, ఆత్మలో అధికం అవ్వాలి, స్వస్థతలు, విడుదల, మాత్కార్యాలు, సైన్స్ అండ్ వండర్స్, సూపర్ న్యాచురల్ మిరాకల్ జరగాలి ప్రభా. అలాంటి అద్భుత కార్యాలు జరిగించమని అడుగుతున్నా ప్రభా. యేసు నామములో ప్రభా లైవ్లోకి వచ్చిన షారోన్ మైకల్ బ్రదర్ని ముట్టండి అయ్యా. కల్వరి దైవశక్తి మినిస్ట్రీస్ పరిశుద్ధాత్మ దేవా నజరుడైన యేసు నామములో ప్రభా డేవిడ్ రాజా బాబన్న కూడా ముట్టండి పరిశుద్ధాత్మ దేవ. రేపు జరగబోయే ఆరాధనలో ప్రభా జాన్ బ్రదర్ వచ్చారు, వారిని కూడా తాకండి. రేపు జరగబోయే ఆరాధనలో ప్రభా నీ అగ్ని అభిషేకం దిగునుగాక, ఇదివరకు లేని మహిమ దిగునుగాక, ఇదివరకు లేని అయ్యా ప్రభావం దిగునుగాక, ఇదివరకు చూడని అద్భుత కార్యాలు, అసాధారణ కార్యాలు ప్రతి సంఘంలో చూడాలి ప్రభా. నమస్కారం Shika roko libra kaba raga dura kaba raka lebreke baruka sika tura labraba shabrakato riki leba labraba baba 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 agni abhishekam rikatora papa 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 labraka baba 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 Raka baba 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 raka baba 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 raka baba 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 roko to shike tu raka laba raka shika roko shika raka dira abrakado rika raba shika rika laba. మనుషుల ప్రేమ లోకానికి సంబంధించింది మాత్రమే. పరిశుద్ధాత్మ యేసయ్య ప్రేమ యుగ 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 యుగములకు తరాలు మారినా, యుగాలు మారినా
ఆయన ప్రేమ మారదు, ఆయన కృప తగ్గిపోదు, ఆయన మహిమ తగ్గిపోదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుని మాత్రమే మనం వెంబడిస్తాం. ప్రజలు శుక్రబాబా అనేక విషయాలు తప్పిపోయి ఉన్నారు. మనుషులను వెతుక్కుంటూ ఈరోజు వెలుచుండగా మనకి అధికమైన దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే మనుషులు ఒక రోజున్నట్లు ఒక రోజు ఉండరు, ఈరోజున్నట్లు రేపు ఉండరు, మారిపోతూ ఉంటారు. పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. వారి ప్రేమలో మార్పు చెందుతూ ఉంటారు. ఒకరోజు నవ్వుతూ మాట్లాడుతారు, ఇంకొక రోజు మనల్ని సీరియస్గా చూస్తారు. ఒకరోజు మనల్ని ప్రేమించినట్టు నటిస్తారు, ఇంకొక రోజు మనల్ని తిట్టేవారిగా, మనల్ని ద్వేషించేవారిగా, మనల్ని ధృవీకరించేవారిగా భయంకరంగా మనుషులు తోసివేస్తారు. కాబట్టి అంత్యకాల దినముల్లో నువ్వు తెలుసుకోవాల్సింది ఏమి అంటే, నువ్వు మనుషులు వెతుక్కుంటూ వెళ్ళొద్దు, కానీ యెహోవాను ఆశ్రయించువాడు నిత్యము ఆయన కృప ద్వారా నిలువబడతాడు. షిఖరక రిఖలబ మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలైనది. కాబట్టి పరిశుద్ధాత్మ యేసయ్య, నువ్వు దిగిరమ్మయ్యా, నువ్వు దిగితే చాలు ప్రభా, కార్యాలు తారుమారైతాయి. ఎరికో గోడలు కూలిపోయినట్లుగా నువ్వు కూల్చివేయగల శక్తిమంతుడేసయ్యా. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి ఐగుప్తు ప్రజలు నడిపించినట్లుగా పరిశుద్ధాత్మ దేవా, నీ పరిస్థితులను తారుమారు చేయబోతున్నాడు ఏసయ్యా. ఈరోజు లబ్రాకా బాబా పౌలు శీలలు ఆ సంఖ్యలు తెగిపోయేట్లుగా, ఆ గోడలు బద్దలైనట్లుగా, ఆ జైలు గోడలు బద్దలై బయటకు వచ్చి నీ స్తుతిని మారుస్తున్నట్లుగా, నువ్వు స్తుతిస్తుండగా, నువ్వు ప్రార్థిస్తుండగా ఆ జైలు గోడలు బద్దలై బయటకు వచ్చినట్లుగా, పౌలు శీలలు ప్రార్థించగా అద్భుతం జరిగినట్లుగా, పౌలు శీలలు అభిషేకంతో ప్రార్థిస్తుండగా ఆ జైల్లో ఉన్న అక్కడున్న సైనికులు, అక్కడున్న ఆ వార్డన్స్, అక్కడ కావలి కాసేవారు రక్షణలోకి నడిపించబడ్డారు. కాబట్టి ఈరోజు నువ్వు స్తుతిస్తుండగా, ఈరోజు నువ్వు ప్రార్థిస్తుండగా, ఈరోజు నువ్వు బలమైన ఖడ్గంతో సాతాను సామ్రాజ్యాన్ని కుప్పకూల్చే అధికారం నీకుంది. యేసు నామంలో నీకు అథారిటీ ఉంది. రికా లుబ్రా చీకటి శక్తులపైన, మాంత్రిక దురాత్మ శక్తులపైన, అంధకార శక్తులపైన, భూమండలో వాయుమండలో ఉన్న దురాత్మ శక్తులపైన, శరీరంతో కాదు ప్రస్తుత అంధకార శక్తులపైన, అధికారపైన, అన్నిటిపైన నీకు అధికారం ఉంది. యేసు నామంలో నువ్వు ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతాడు. బ్రాబా రేపటి దినాన నీ సంఘాలలో ఒక్క పరిశుద్ధాత్మ వెలుగు దిగబోతుంది. యేసుక్రీస్తు అనేక మందిని తీసుకురాబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మునుపటి ఎన్నడూ జరగని రీతిలో నీకు తృప్తిగా, నీకు సమాధాన రీతిలో దేవుడు నీ సంఘాన్ని రేపటి దినాన నడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల్ని, సేవకురాండ్లని పరిశుద్ధాత్మ దేవుడు మ్యూజిక్ చేసేవారిని, పాటలు పాడేవారిని అందరినీ అభిషేకించబోతున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు దిగిరమ్మయ్య, నీ కార్యాలు ఘనమైంది ప్రభా. నువ్వు దిగిరమ్మయ్య, నువ్వు దిగితే చాలు ప్రభా. అయ్యా, నీ అభిషేకం ద్వారా ప్రతి కాడి విరగొట్టబడును కాక. ప్రతి ఒక్క ఏదైతే నువ్వు దేవునికి విరుద్ధంగా ఉన్నావో, అంటే క్రీస్తుకి నచ్చని కార్యంలో నువ్వు ఉన్నావో, దేవుడు మార్చబోతున్నాడు. యేసయ్య మార్చబోతున్నాడు. నిన్ను పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోకి నడిపించబోతున్నాడు. మహిమలో నుంచి నిన్ను అధిక మహిమలోకి యేసయ్య నడిపించబోతున్నాడు. నూతన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. రీక్లా బ్రోకో సీక్రా బాబా లబ్రాబా గ్లోరీ నిన్ను దేవుడు అనేక విషయాలలో కోబో మహిమపరచబోతున్నాడు. రీకాలో బ్రికాతో రీకా రాబా రీక్లా బాబా మా షోక్రో బ్రికాతో రిబా. థామస్ కమ్ పాట పడరా. రికా లోబ్రా శోబ్రా అబ్రహతో రికా లుబ్రా రకాబా. లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డని అభిషేకించయ్యా. నీ అగ్ని అభిషేకంతో నింపయ్య. రాటా లిపా లబ్రా కబా బాబా 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 రకా బాబా బాబా రకా. నా ప్రాణ, ఆత్మ, శరీరం అయ్యా నీది సొత్తైనది ప్రభా. యేసు నామంలో యేసయ్య ప్రాణంతో ప్రాణవేసుకున్న, యేసయ్య ఆత్మతో పెనవేసుకున్న,
యేసయ్య శరీరంతో పెనవేసుకున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఏలి ఆత్మ దిగునుగాక, ఎలిషా ఆత్మ దిగునుగాక, దావీదు అభిషేకం దిగునుగాక. దానియేలు ప్రభ ఆ సింహపు గోనులో తండ్రి పడవేసినప్పుడు సింహం నోరు మూయబడినట్లుగా యేసు నామములో మేము ప్రార్థిస్తుండగా శత్రువులు నోరు మూయబడునుగాక. ఎస్తరు ప్రార్థించగా ప్రభా ఆ దేశాన్ని కదిలించినట్లుగా దేశాలు, రాష్ట్రాలు ప్రభా తండ్రి అనేక మంది కదిలించబడి రాణిగా ఎస్తరు ఆజ్ఞను వినినట్లుగా పరిశుద్ధాత్మదేవ ఈరోజు మా ప్రార్థన వినబోతున్నాం. రూతు ప్రార్థించగా బోయాజునిచ్చి తండ్రి ఆమెను నువ్వు తృప్తిపరిచినట్లుగా పరిశుద్ధాత్మదేవ ఈరోజు అనేక మంది జీవితాల్లో అయ్యా తృప్తి లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా, అసమాధానంతో అయ్యా ఉన్నవారికి ఈరోజే విడుదల కలుగునుగాక. అయ్యా తండ్రి యేసు నామములో ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారిని లేవనెత్తమని అడుగుచున్న ప్రభ, లేవనెత్తు ప్రభ, లేవనెత్తు. ఆ లైవ్లో చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో థామస్ షాకా రికా లోబ్రా కబా రేబా షేఖ్రా బరాసో అబ్రహతో రికా లుబ్రా దుబా రకా షుకా రబా వ్యక్తిగత జీవితాల్లో ఒక మార్పు వచ్చునుగాక. జీవితాలు కట్టబడునుగాక, కుటుంబాలు కట్టబడునుగాక, విడిపోయిన కుటుంబాలు కట్టబడునుగాక. యేసు నామంలో ప్రభ చిన్నపిల్లలకి మంచి జ్ఞానం, బుద్ధి, తెలివి, ఆరోగ్యం కలుగునుగాక. యేసు నామంలో ఆరోగ్యం కలుగునుగాక. పాట పాడరా. షాకా రికా రాబా బాబా రికా బాబా పాప తల్లి మరుచునా కానీ నేను నిన్ను మరువనంటున్నాడు యేసయ్య. గర్భము పుట్టిన నాటి నుంచి పిండముగా రూపించబడక ముందే, ఆ పుణ్యముగా గర్భంలో పడక ముందు నుంచే ఆయన కన్నులు మనల్ని చూచి ఎరిగి ఉన్నది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. ఆయన ప్రాణంలో ప్రాణమై ఉన్నాం. మనం కృంగిన వేళ ఆయన మనకు ఆదరణిచ్చే దేవుడై ఉన్నాడు. ఆయనే కొండ ఉన్నాడు, ఆయనే కోట ఉన్నాడు, ఆయనే ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆయనే మనకి ఊపిరై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు. రాడో షెటో రాడ లబషా ఆర్బహాతో రిఖలబా రబలతో రిఖరబా లేబ్రకబా షిఖరబా. ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. కంటి పాప వలె మనల్ని కాచే దేవుడై ఉన్నాడు. మన అడుగులను స్థిరపరిచి బలపరిచే దేవుడై ఉన్నాడు. అంధకారంలో మనమున్నా కూడా వెలుగులోకి తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు. మేలులతో మనల్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. రాష రఖా బాబా కృంగిన వేళలో, అలసిపోయిన వేళలో మన హృదయానికి రక్షణ, నిరీక్షణ, ఆదరణిచ్చే దేవుడై ఉన్నాడు యేసయ్య. రఖరబా శిఖరబాబా ఆయనే మనకు ప్రాణముగా ఉన్న దేవుడు. నీతిని మనకి దక్షిణ పూర్ణుడుగా నిత్యము మనకు తోడైన దేవుడై ఉన్నాడు. రిఖరబా శిఖరబా లబ్రకతో రిఖరబా ఆ సిలువలో వేలాడుచు మనమలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క రక్తపు బొట్టుని ఆయన మానవాల కోసం కార్చిన రక్తం ప్రతి శాపాన్ని, ప్రతి పాపాన్ని కొట్టివేసి మనములను పరిశుద్ధపరిచిన దేవునికి స్తోత్రాలు ఈరోజు తెలియజేస్తుండగా రబా షికతో రికలబా మన ఆత్మ, ప్రాణ, శరీరం యేసయ్య ఆత్మతో పెనవేసుకుని ఆయనలో మనం నిమగ్నమై ప్రార్థిస్తుండగా మన ప్రార్థన దేవదూతలు వెళ్ళి తీసుకెళ్లి యేసయ్యకి విన్నపం చేస్తుండగా మన కన్నీటిని ప్రతిరోజు ఆయన కుండలో దాచిపెట్టి దానిని మనకి యేసయ్య ప్రతిఫలం దయచేయబోతున్నాడు. మన కన్నీటికి ప్రతిఫలం దయచేయబోతున్నాడు. మన దుఃఖాన్ని నాట్యంగా యేసయ్య మార్చబోతున్నాడు. ఆబ్రా కబ్రా లిబ్రా ఓ రిమా షబా రికలబా వ్యాధిలో, కష్టంలో, బాధలో, దుఃఖంలో ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎవ్వరి ముఖం చూడొద్దు. మొదటిగా నువ్వు క్రీస్తును వెతుకు. మొదటిగా యేసయ్యను వెతుకు. హాస్పిటల్ని వెతకద్దు, మాతలను వెతకలొద్దు, మనుషుల్ని వెతకద్దు. నువ్వు కన్నీటితో క్రీస్తుని ప్రేమించి ప్రార్థిస్తుండగా ఆయన యెహోవా రాఫై నిన్ను స్వస్థపరిచే దేవుడు. నీ
పరిస్థితులను మార్చే దేవుడు. నువ్వు మొదటిగా మనుషులు వెతుకుని ఆదరణ కావాలని పరిగెత్తున్నావు, లేకుంటే నీకు రోగంలో హాస్పిటల్కి పరిగెత్తున్నావో, మాతల చుట్టూ పరిగెత్తుచున్నావు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నేనున్నానని పిలుచుచుండగా మనం ఆయన చెంతకు చేరినప్పుడు మన పరిస్థితులను మార్చే దేవుడు. ఆయన కౌగిటిలో కౌగిలించుకుని ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు దిగిరమ్మయ్యా. ప్రజలను ఆదరించి ప్రజలను ఓదార్చే అభిషేకం గల దేవుడు మన దేవుడు. రాటో మర్రాటో క్లోబ్రా అబ్రహాతో క్లెబేషికి తరకాంతో రికా. రేపటి దినాన నీ అభిషేకం దిగాలి ప్రభా, పరిశుద్ధాత్మ శక్తి దిగాలి ప్రభా, బలము దిగాలి ప్రభా. రకాశకారబా, నశించిపో ఆత్మలు రక్షించబడాలి ప్రభా. అయ్యా, చీకటిలోకి ప్రజలు రావాలి ప్రభా. చీకటిలో నుంచి చీకటిలో నుంచి యేసు నామంలో వెలుగులోనికి ప్రజలు రావాలి యేసయ్య. ఆ చీకటి ఎంత నరకానికి వెళ్ళిపోయి ఆ వెలుగుని ఆ ప్రజలు అందరూ కూడా రుచి చూచినట్లుగా ఒక్కొక్క ఆత్మ పట్టబడాలి ప్రభా, ఒక్కొక్క స్పిరిట్ బంధించబడాలి ప్రభా. ప్రజల్ని కంట్రోల్ చేస్తున్నా అయ్యా, విశ్వాసాన్ని కంట్రోల్ చేస్తున్నా, సేవకుల్ని సేవకురాల్ని కంట్రోల్ చేస్తున్నా. కంట్రోలింగ్ స్పిరిట్ ఆ బలవంతుణ్ణి యేసు నామంలో బంధించబడేస్తున్నా ప్రభా. పవర్, హోలీ గోస్ట్ ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ శక్తి దిగుచుండగానే క్రియలన్నీ లయమైపోవును కాక. రా లా బ్రా కాబా లేబా అవయములన్నిటినీ అభిషేకిస్తుండగా పరిశుద్ధాత్మ దేవాను కార్యాలు జరిగించయ్యా. థామస్ పాట పాడరా. నా ప్రాణమా సన్నుతించుమా యేసయ్య నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా సన్నుతించుమా. ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా. నా ప్రాణమా సన్నుతించుమా యేసయ్య నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా ఆయన స్తుతించుమా. ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా. దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు. మేలులతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నీతి క్రియలను జరిగించుచు న్యాయము తీర్చును. దక్షిణాస్తపూర్ణుడు నిత్యము తోడుండును. నా ప్రాణమా సన్నుతించుమా యేసయ్య నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా ఆయన స్తుతించుమా. ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుము. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. హల్లెలూయా. రిమామమ రిబబబబ లబాబ రబబబబ షఖబబ రిమలబబ రుదురురురురురు రాబరి బరి బబా రిబలబ రబబబబ షాకరీ కరా బబబా రిబా బబా బబా లబారరా షబారరా రిమ బబర బలబర రిరి 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 రి రర 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 షబాబరి బబబా లకా బబా రబల బబా షబాబరి బబబా లబ్రా బబా 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 రేకే బ్రా 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 బబా రిబల బబా బబా బబా
షేకేరి కారదరర రమాబరీరి రిమానర రబలబబ రికాబరారర షకాబరీ బబబా రబ్లబబా షబరి బబా రకబరీ కబబా లబరబరబబబా రికబల లబరబబా రబ షబాబబా లిక్రబరాదరరా రీదరీ బరీ బబబా లిబరబ షబరబబా దష్ట దీష్ట రీష్ట మాష్ట డియో ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దష్ట దీష్ట రియోష్ట మయోష్ట డియో ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో బంధించబడునుగా. పరిశుద్ధాత్మ శక్తి దిగునుగాక, అభిషేకం దిగునుగాక. షాబ్రకాలో బరాలా హబ్రే దూ బ్లూ రే మేకేతే షేకే దూ రకా బాబా రకా షికా దో రికాలబా రకా ది ఖరాబా షే లేబ్రా కాబా షే లీబ్రా బాబా బాబా రకా బాబా బాబా షికా రకా దుయిరా కాబా రికా లబా బాబా రేకే షికా రబా లబా రకాబా రికా లబాబా. అన్యుల సావాసం ఎంతకాల దినముల్లో చేయకండి. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మదేవ నా భర్త కూడా అన్యుల సావాసం అధికంగా చేయకుండా, అయ్యా పరిశుద్ధాత్మదేవ లోక సావాసం అయ్యా దేవునికి వైరం అన్నట్లుగా అయ్యా యేసయ్యా మొరపెట్టుచున్న ప్రభా, లోక సావాసం చేయకుండా లోకం నుంచి వేరుపరచయ్యా. వాళ్ళకు అన్యులకు డబ్బులు ఇవ్వడం, వాళ్ళ దగ్గర మళ్ళీ తీసుకోవడం, అయ్యా లావాదేవీలన్నీ వద్దు, కట్టి బంధించు ప్రభా. అయ్యా అన్యులతో సావాసం ఉండకుండా అయ్యా నువ్వు ప్రత్యేకించు ఇమ్మానుయేలుని ప్రభా. నీ అభిషేకంతో నింపయ్యా. అయ్యా వరాలతో నింపి ఉన్నావు, ఫలాలతో నింపి ఉన్నావు. నీ సేవలో వాడబడాలి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీ కృప ద్వారా కార్యాలు జరిగించు అయ్యా. జిగిని ప్రాంతంలో సంఘం కట్టబడులాగా గొప్ప కార్యం జరిగించయ్యా. దానికి ద్వారాలు తెరవబడాలి ప్రభా. నువ్వు ఎక్కడెక్కడ సంఘం కట్టమన్నావో, చిత్తూరులో, అందనల్లిలో ప్రభా, జిగినిలో 3 చోట్ల సంఘాలు కట్టి పరిచర్య చేయమని చెప్పిన దేవా, ఆ 3 చోట్ల సంఘాలు కట్టబడులాగా కృప చూపించు ప్రభా. నీ దయ చూపించు ప్రభా. ఇమ్మానుయేలు హృదయం మార్చబడి ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేలాగా, సంఘాలు కట్టబడులాగా ఒక గొప్ప కార్యం నువ్వు చేయేసయ్యా. రీబా బాబా థామస్ పాల్ కూడా బలంగా సేవలో వాడబడులాగా చిన్ననాటి నుంచే ప్రభా నీ ఆరాధనలో అయ్యా, నీ పాటలతో, నీ అభిషేకంతో బలంగా థామస్ పాల్ వాడబడులాగా అయ్యా నువ్వే నీ ఆత్మతో నింపమని అడుగుచున్నా ప్రభా. శాఖ దుర కొబా లబా కుటుంబంగా కలిసి ఏకాత్మతో ఏక మనసుతో ప్రార్థించి అయ్యా దేవుని సన్నిధిని వెతుకుచుండగా యేసయ్యా అయ్యా సంఘంలో తండ్రి నీ కృపగల కార్యాలు జరగాలి ప్రభా. అయ్యా సంఘం కట్టబడాలి ప్రభా. సంఘానికి శిరస్సైన యేసుక్రీస్తు ఆత్మ దిగాలి ప్రభా. రకాద లక బద అబ్రకతో లిక్ల బద రక దిర కల బద అబ్రద రకత రికద రేకే దిర కబ రక్తరా బా రికా లాబా షికాతో రికా బాబా రికా తర కాలా బాబా రేకే షేకే దిర కబా లాబా రకా దుర కబా బాబా లేబ్రా కబా షేకే రికా బాబా ఆరాబా. నీ నోటిని బాగుగా తెరువు, దానిని పరిశుద్ధాత్మ దేవుడు భాషలతో నింపుతాడు. రెట్టిక్ లబోటో కొబోకోటో తికమటో రకతోటో మరకటో లిబసిట రగదురా లాబ్రేకేబా. అయ్యా మీటింగ్స్ అంతా ఘనంగా జరిగించినందుకు స్తోత్రాలు అయ్యా. బెల్లంపల్లి కలువరి మినిస్ట్రీస్ అయ్యా ప్రవీణ్ పాస్ చారాన్ సిస్టర్ వాళ్ళ సంఘమంతా కూడా అయ్యా కాకినాడ ప్రాంతంలో మంచిగా మీటింగ్స్ జరిగినందుకు స్తోత్రాలు. కృతజ్ఞత స్తుతులు ప్రార్థన విని పరిశుద్ధాత్మను కాలు పెట్టి బలంగా జరిగించినందుకు స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా ముంబైకి 18-19 ముంబై మీటింగ్స్ని కూడా బ్లస్ చేయమంటున్నా. అక్కడ కూడా గొప్ప కార్యాలు జరిగించు. అక్కడున్న తండ్రి ముంబైలో భయంకరంగా రెగ్యులేట్ ఏరియాల్లో ఉన్న వారంతా పట్టబడాలి ప్రభా. వ్యభిచారంలో పాపంలో ఉన్న వారందరూ కూడా ముంబై పట్టణంలో పట్టబడాలి ప్రభా. కన్నీటితో ప్రార్థన చేయాలి ప్రభా. అయ్యా వారు తండ్రి చేసే ప్రతి పాపాన్ని ఒప్పుకుని ప్రభా
ఈ రక్తంతో కడగబడాలి ప్రభా. ఆ ముంబై పట్టణంలో తండ్రి అయ్యా మీటింగ్స్ జరుగుతుండగా అగ్ని అభిషేకంతో జరుగునుగా అక్క. రికారాబా షాబా రేపు జరగబోయే ఆరాధనలు అన్నిట్లో ప్రతి సేవకుని ముట్టి తండ్రి బలాన్నివు, శక్తినివు, ఆరోగ్యాన్నివు, సేవకులకి మంచి దీర్ఘాయుష్ నీవు యేసు నామంలో ప్రభా. రేపు జరగబోయే మీటింగ్స్ అన్నిట్లో కూడా ఆదివారపు ఆరాధనలు అన్నిట్లో నువ్వే తండ్రి కార్యాలు జరిగించు. ఏ సేవకుడు బలహీనంగా ఉన్నాడో బలపరచు, స్థిరపరచు, వాక్యంతో నింపు, పరిశుద్ధాత్మతో నింపు, వరాలతో నింపు, ఫలాలతో నింపు, అగ్ని అభిషేకంతో నింపు. పోగొట్టుకున్న ఆత్మలు తిరిగి మరలా రప్పించు. ఆత్మీయ జీవితాలు కట్టబడులాగా, కుటుంబాలు కట్టబడులాగా, సంఘాలు కట్టబడులాగా అద్భుత రీతిలో నువ్వు వాడుకోమనడుచున్న ప్రభా. పరిశుద్ధాత్మ దేవ నువ్వే తండ్రి ఈ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించు. ఎవరెవరు చూస్తున్నారో పరిశుద్ధాత్మ తాకుమయ్యా, అందరినీ తాకుమయ్యా. లైవ్లోకి వచ్చిన బిడ్డలందరినీ తాకు. షాబ్రో టోబ్లే హే హే లూ ఆబ్రా ఖాతో లే రిఖమా ఆబ్రేకే షికాదో ఆరాబా షేరే కేరే మేరే కేదే రేదే రేలా బాదా రగా దీరా మాక్రాబా షక్రా బాబా రిఖా దే బ్రకాదరా సరాదలబా షకాందరబాందరబల బాబా రబర బాబా. హోలీ స్పిరిట్ గాడ్ ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మర్చిపోయినా. ప్లీజ్ అందరూ కూడా ఈ మాటలను వినండి, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఫేస్బుక్లో ఇందాకే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ చూశాను. ఈ ఒక అతను తెలుగు వ్యూవర్స్ అనుకుంటాను, అందులో వచ్చి అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఒకతను అన్యుడే చెప్తూ ఉంటాడు. క్రీస్తు నమ్మనం బిడ్డనే అయితే చెప్తూ ఉంటాడు, మంచి విషయాలు చెప్తూ ఉంటాడు. అయితే తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేట అనే డిస్టిక్, సిద్దిపేట అది డిస్టికా లేకుంటే పట్టణమా నాకు కరెక్ట్గా తెలీదు. అక్కడొచ్చి 15,000 కేసులు హెచ్ఐవి ఉందంటండి. హెచ్ఐవి అంటే ఎయిడ్స్. అందులో అధికంగా స్త్రీలకు ఉందంట. ఎందుకంటే విపరీతమైన పాపం అక్కడ జరుగుతుందంట, విపరీతమైన వ్యభిచారం జరుగుతుందంట. ఆ బ్రదర్ చెప్తున్నాడు. సడన్గా నేను ఫేస్బుక్లో అలా మెసేజ్ చూస్తూ వెళ్తూ ఉంటే తను చెప్తున్నాడు. ఏంటి అని విన్నప్పుడు షాక్ అయినా నేను. అప్పుడు చాలా నేను చిన్నగున్నప్పుడు ఆ ఎయిడ్స్ అనేది విన్నామన్నమాట. దానికి ఇంకా మందు కనిపెట్టలేదు అందరూ అనుకుంటున్నారు. అతను చెప్తున్నాడు మందుల ద్వారా స్వస్థత కలుగుతుంది, మందుల ద్వారా విడుదల వచ్చేస్తుందని అనుకుంటారు, కానీ ఖచ్చితంగా అది విడుదల లేదు. ఒక అన్యుడు చెప్తున్నాడు విడుదల లేదు. చాలా సిద్దిపేటలో చుట్టుపక్కల గ్రామాలు, విలేజెస్ అక్కడున్న చాలామంది స్త్రీలు పాపంలో పడిపోయి భయంకరంగా ఉన్నారు. 15,000 కేసులు ఎయిడ్స్తో ఉన్నారు. దయచేసి మేలుకోండి, పాపంలోకి వెళ్ళకండి అని ఒక అన్యుడు చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నాకు సడన్గా జ్ఞాపకం చేశాడు. కాబట్టి దయచేసి మీరు మీ పురుషునితోనే సంబంధం పెట్టుకోండి. మీరు మీ భార్యలతో సంబంధం పెట్టుకోండి. బయట ప్రపంచంలో ఒక్కటి చెప్తాను, నేను బాగా అర్థం చేసుకోండి, వినండి. ఏ పుట్టలో ఏ పాముందో నీకు తెలియదు. ఆ పుట్టలో నాగుపాముందా, లేకుంటే ఆ కట్ల పాముందా, పచ్చేరు పాముందా, ఏ పాముందో నీకు తెలియదు. కాబట్టి ఏ వ్యక్తిలో, ఆ అంగంలో అయితేమి, ఆ నోనిలో అయితేమి ఏ వ్యాధి ఉందో, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకు తెలియదు. కాబట్టి ఎంతకాల దినముల్లో పాపము విస్తరించబడుతుంది. నేను మా భర్త వచ్చి చెప్పారు, ఇక్కడ ఆర్ఆర్ నగర్లో గోపాలన్ మాల్ లోపల
ఇద్దరు స్త్రీలు కాలుంగరాలు మార్చుకొని, ఇద్దరు తాళి కట్టుకొని, ఇద్దరు స్త్రీలు దండలు మార్చుకొని, ఐ లవ్ యూ చెప్పుకొని, ఆ ఇద్దరు స్త్రీలు ముద్దులు ఇచ్చుకొని స్త్రీలు వివాహం చేసుకున్నారు. నేను చూసి షాక్ అయినా. ఇద్దరు స్త్రీలు అందంగా ఉన్నారు. ఇద్దరు స్త్రీలు చాలామంది ప్రజల ముందర ఆ మాల్ లోపల ఒక ఫంక్షన్ లాగా పెట్టి గ్రాండ్గా బ్యాండు వాయిద్యాలతో వారు వాళ్ళ తల్లిదండ్రుల ముందర, వాళ్ళ ఫ్రెండ్స్ ముందర, వాళ్ళ రిలేటివ్స్ ముందర పెళ్లి చేసుకున్నారు. ఎలా పనిచేస్తుంది చూడండి యెజబెల్ స్పిరిట్, యెజబెల్ ఆత్మ. పురుషులు వివాహం, స్త్రీలు వివాహం. వివాహం ముందుగానే అపవిత్రత, వివాహం తర్వాత అక్రమ సంబంధాలలో పాపం విచ్చలవిడిగా వెళ్ళిపోతుంది ఈ లోకంలో. కాబట్టి దయచేసి మీరు మీ శరీరాన్ని, దేవుని ఆలయాన్ని, దేవుడిచ్చిన ఆ అమూల్యమైన శరీరాన్ని కాపాడుకొని దేవుని కొరకు, క్రీస్తు యేసు కొరకు జీవించడానికి. అమ్మమ్మంటే ఇంకా మనము ఎన్ని సంవత్సరాలు బతుకుతామో తెలియదు. కాబట్టి యేసయ్య రాకడ లోపల మనము ఎత్తబడాలి అంటే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, ఆల్ ఆఫ్ యూ, మీరు దయచేసి అన్యులను ప్రేమించి పాపంలో పడకండి. ఒకవేళ మీకు దేవుని చిత్తమై ఉంటే మన సంఘాల్లో మన విశ్వాసులు చాలామంది ఉన్నారు. మన సంఘాలలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. మన సంఘంలో వారిని మన వేరే సంఘాల్లో అట్లా మన సంఘాలలోనే మన క్రైస్తవుల్ని వివాహం చేసుకోవడానికి ట్రై చేయండి. అన్నిల్లోకి వెళ్ళకండి. మీరు అనుకుంటారు నేను మార్చేయగలను అని. నెవర్. ఎలా అవుతుందంటే అది నువ్వు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి నీ ఆత్మీయ స్థితి కోల్పోయి నువ్వు దాంట్లోకి వెళ్ళిపోతావే, కానీ నువ్వు వాళ్ళని మార్చడానికి ఎంత ట్రై చేసినా అది వాళ్ళు ఉన్న పరిస్థితిలో నుంచి విడుదల కాదు. ఎందుకంటే వాళ్ళపైన భయంకరమైన స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు వివాహం చేసుకోవాలనుకుంటే మన బిడ్డల్ని, క్రీస్తు నమ్మిన బిడ్డల్ని వివాహం చేసుకోండి. అబ్రాకాశోక్లు ఇబ్రహాంతో రేఖా లబా రేఖా బా షిక్కా రఖా బాబా రేఖా బాబా బాబా షిక్కా రఖా బాబా ఖరా బాబా రేకే షిక్కా రకాల బాబా రేబా లబా బాబా రకా షిక్కరాబా. రోజుల్లో ఏదైనా కానీ డబ్బు ఉంటేనే విలువ, పాపం ఉంటేనే విలువ. షక్క రికలబా. నిజంగా యథార్థంగా నీతిగా దేవుని కొరకు జీవిస్తున్న ఎవరైనా సరే భయంకరంగా శ్రమ పడుతున్నారండి వారు. కానీ రాజ్యం ఎవరిది తెలుసా? వారిదే. ప్రభు వాళ్ళకి ఈ భయంకరమైన పెద్ద కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకనే వాక్యము వినేవారిగా మనం ఉండకూడదు, వాక్యం బోధించేవారిగా మనం ఉండకూడదు. కానీ వాక్యము విని దాని ప్రకారంగా నడుచుకునే బిడ్డలుగా మనం జీవించాలి. దాని ప్రకారంగా మనము ప్రభునందు భయంకరంగా ప్రార్థించే బిడ్డలుగా, వాక్యానుసారం జీవించే బిడ్డలుగా, పరిశుద్ధతలో అయిన అన్నిటిలో దేవుని కొరకు కొన్ని కార్యాలు చంపుకోండి. దేవుని కొరకు కొన్ని రోజులు ఓపిక పడితే చాలు, ప్రభు రాజ్యంలోకి వెళ్ళిపోతాం. సాతాను ఏదేదో ఆలోచనలు తీసుకురావచ్చు, సాతాను మీకు టెంప్టేషన్స్ తీసుకురావచ్చు, సాతాను పాపంలో పడివేయడానికి ఏదేదో రకరకాలుగా చూపించవచ్చు లోకంలో ఉన్నవన్నీ ఆశలు. కానీ కొన్ని రోజులు మనం ఓర్చుకుంటే ప్రభు రాజ్యంలోకి వెళ్ళిపోతాం, పరలోకాన్ని మనము స్వతంత్రించుకుంటాం.
కాబట్టి పరిశుద్ధాత్మకి లోబడండి, యేసయ్యని వెంబడించండి. అందుకే దేవుడు అంటున్నాడు యాకోబు 4:7 ప్రకారం, దేవునికి లోబడిరి, అపవాదిని ఎదిరించుడి, గద్దించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడంట. ద్వితీయోపదేశకాండం 28:7 ప్రకారం దేవుడు పలుకుచున్నాడు, వాడంట ఒక్క దారిలో వస్తే 7 దారులు, నీ కుటుంబం నుంచి, నీ వ్యాపారం నుంచి, నువ్వు చేస్తున్న వ్యక్తిగత పనుల్లో నుంచి, అన్నిటిలో నుంచంట వాడు 7 దారుల్లో పారిపోతాడంట. రోమా 16:20 ప్రకారం యేసయ్య పలుకుచున్నాడు, సమాధానకర్తకు దేవుడు నీకు తోడయుండుగా సాతాను ఎవరి కాళ్ళ కింద? నీ కాళ్ళ కింద, నీ కాళ్ళ కింద చితక 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 దొక్కబడుతుంది. ఆల్రెడీ కలువరి శిలువలో యేసయ్య తొక్కాడు కాబట్టి నువ్వు మాట పలికితే చాలు కార్యాలు జరుగుతాయి. ఈరోజు నీ నోటి ద్వారా జీవము మరణము నేను ఉంచి ఉన్నాను కాబట్టి నువ్వు జీవాన్ని పలికినప్పుడు, అది అధికారం గల నామంలో, నా నామంలో నువ్వు పలికినప్పుడు కార్యాలు జరగబోతున్నట్లుగా యేసయ్య పలుకుచున్నాడు. హల్లెలూయా. లూకా 10:19 ప్రకారం, పాములను తేళ్లను నువ్వు తొక్కెదవు, శత్రు బలమంతటి పైన నీకు అధికారం ఉంది. యేసు నామంలో గద్దించు, గద్దించు. ఏది నీ పైకి వస్తుందో గద్దించు. రాలా బాబా. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరు ఏకీభవించండి. సేవకుడైనా సరే, విశ్వాస అయినా సరే, నువ్వు ఎవ్వరైనా సరే ఏకీభవించు, ఏకీభవించు, ఏకీభవించు. రాటా లాబ్రాటా రేఖా బాబా 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 అయ్యా రేఖా లాబా. మొదటిగా మోహిని దెయ్యాన్ని బంధిస్తున్నా ప్రభా, మోహిని దెయ్యాలను బంధిస్తున్నా, మనిషిని ఆత్మక్రియలు బంధిస్తున్నా, బయలుదేవత క్రియలు బంధిస్తున్నా, యెజబెలు దురాత్మల్ని బంధిస్తున్నా, యుగదేవత క్రియలన్నీ బంధిస్తున్నా, బొమ్మల ద్వారా వచ్చే క్రియల్ని, విగ్రహ క్రియ దురాత్మలను బంధిస్తున్నా, అపవిత్ర ఆత్మ క్రియలను బంధిస్తున్నా, పాపములోకి లాగే దురాత్మలను బంధిస్తున్నా, కండ్ల ద్వారా పాపంలోకి పంపించే దురాత్మలను బంధిస్తున్నా, శరీరం ద్వారా పాపంలోకి పంపించే సాతాను శక్తులు, దురాత్మ శక్తుల్ని బంధిస్తున్నా. యేసు నామంలో ఈ నోటి ద్వారా పలికే చెడు దురాత్మలను బంధిస్తున్నా. అపవిత్రాత్మలన్నీ వెళ్ళిపో, ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నా, వెళ్ళిపో ప్రజలను వదిలి. ఆ కామపు దురాత్మలను బంధిస్తున్నా యేసు నామంలో. ఆ వ్యభిచార దురాత్మలు బంధిస్తున్నా. మత్తయి 18:18 ప్రకారం, బైండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రజల్ని పాడు చేస్తూ, సేవకులకి ఆశలు చూపించి, డబ్బు ఆశ, ఏదో ఒక ఆశ చూపించి సేవకులను కూడా పాడు చేస్తున్న దురాత్మలు, విశ్వాసుల్ని పాడు చేస్తున్న దురాత్మలన్నీ, ఆ దెయ్యపు శక్తులన్నీ ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో వెళ్ళిపో. ఒక్క దారిలో వస్తే 7 దారుల్లో, మా సంఘాల నుంచి, మా కుటుంబాల నుంచి, మా వ్యాపారాల్లో నుంచి, మా వ్యక్తిగత జీవితాల్లో నుంచి వెళ్ళిపోయేస్తున్నాము. అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రాలా బాబా బాబా రోకో సెకే తురా కలా బాబా రేకే షెకే తురా కలా బాబా హబ్రక సిక్రకో దిరకలబా రే బ్లేకే బ్రో బ్రో షే బ్రీలా మో రోకో టోబ్రా హలో థీ లాదారాబా హమే కే దిహే హులాబా హబ్రే లూ రోకో బోబో బోబో బాబా 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 బాబా. దేవుడు చూపిస్తున్నాడు, గాబ్రియేల్ దేవదూత శుభకర సమాచారం నీకు తీసుకురాబోతుంది. మికాయేలు దేవదూతకు దేవుడు ఆజ్ఞాపించాడు, నీ పట్ల యుద్ధం చేసి నిన్ను యేసుక్రీస్తు గెలిపించబోతున్నాడు. రాబోయే రోజుల్లో దేవుడు నిన్ను సేవలో బల్లముగా వాడుకోబోతున్నాడు.
అలాంటి ఇలాంటి సేవ కాదు, సైన్స్ అండ్ వండర్స్ అండ్ సూపర్ న్యాచురల్ మిరకల్స్గా అగ్ని అభిషేకంతో ఫైర్గా నువ్వు వాడబడబోచున్నావు. ఇదివరకు చూడని గొప్ప మిరాకల్స్ చూడబోతున్నావు. టోప్రికాటోరి కలాబా. ఏది పనులు ఆగిపోయిందో యేసయ్య సక్సెస్ చేయబోతున్నాడు. పరలోక అగ్ని మహిమ నీ మీద దిగబోతుంది. పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి బహుబలమైన క్రియలు దేవుడు చేయబోతున్నాడు. నువ్వు దిగిరమ్మయ్యా, నువ్వు దిగిరమ్మయ్యా, నువ్వు దిగిరమ్మయ్యా. హరలరా రాలా షాక్రా బ్లాబా లెగ్రేటో బ్రేటాలా మోరికా హబ్రా సో బ్రీక్లే కేబా. యేసు నామములో ప్రభా నువ్వే తండ్రి కాచి కాపాడు. శక్తినితో బలంతో నింపు. చూడబోతున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని అందరినీ ముట్టు. ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారో ఆర్థిక సమస్యలను తొలగించు, అప్పులను తొలగించు, ప్రమోషన్స్ వచ్చేలాగా ఆశీర్వదించు. పరిశుద్ధాత్మ దేవా ట్రాన్స్ఫర్స్ అవులాగా ఆశీర్వదించు. జీతము పెరుగులాగా ఆశీర్వదించు. వ్యాపారాలను ఆశీర్వదించు. సంఘాలను దీవించి ఆశీర్వదించు. సేవకుల్ని సేవకురాల్ని ఆశీర్వదించు, దీవించు. అనాథ పిల్లలకి మంచి ఆహారాన్ని, బుద్ధిని, జ్ఞానం ఇచ్చి ఆశీర్వదించు. వృద్ధాశ్రమంలో ఉన్నవారికి ఆరోగ్యాన్ని, ఆహారాన్ని ఇచ్చి ఆశీర్వదించు. ఇంకా ఎవరెవరు అయ్యా పడిపోయిన స్థితిలో హాస్పిటల్లో, వెంటిలేటర్స్లో, ఐసీయూలో ఉన్న బిడ్డల్ని ముట్టి స్వస్థపరిచి నువ్వు వారిని బయటకు తీసుకురమ్మని అడుగుచున్నా ప్రభు. యేసు నామంలో స్వస్థతలు కలుగునుగాక. యెహోవా రఫా, యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత, యేసుక్రీస్తు పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగునుగాక. ఆమేన్. నువ్వు కార్యం జరిగించు. థామస్ ಏನು ಕಿರಿಕಿರಿ ಮಾಡ್ತಾ ಇದೆಯಾ? బా. యేసు నామంలో ప్రభా రాడా రకాలబా. ఇక్కడ నేను ప్రేయర్ చేస్తుంటే ఏందేందో వెళ్ళి కిరికిరీలు చేస్తూ అంటాడు, గమ్మునుండడు, చాలా అల్లరి చేస్తున్నాడు. ఈ మధ్యలో అల్లరి దురాత్మను బంధిస్తున్నా. దేవునికి లోబడే ఆత్మ దయచే ప్రభా. తల నుంచి అరికాల వరకు సిలువ రక్తాన్ని ప్రోత్సహిస్తున్నా. అభిషేకించు. ఆ కాళ్ళని, తలని, ఆ శరీరాన్ని అభిషేకించి ఇప్పుడే ఆ నోటిలో అభిషేకం దిగునుగాక. కరాటో రీకా లూబ్రా. అధికంగా ఫోన్ చూసే దురాత్మ వెళ్ళిపోయేస్తున్నాము ఇప్పుడే. నీ పనిలో మాత్రము తేండి. ఫోను వాడుటకు ప్రతి బిడ్డకు సహాయం చేయి. యూత్ను ముట్టు, స్త్రీలను, పురుషులను ముట్టు. అపవిత్రతను తొలగించు. నీ ఆత్మతో నింపి కార్యాలు జరిగించు. బలపరచు, స్థిరపరచు. రేపటి దినాన బలముగా సేవలో వాడబడుటకు సహాయం చే ప్రభా. రేకే షెక దురాకా బ్లబా రాక్లు బ్రహంతో రీకే లీబ్రా షోబ్రా లాబ్రా షేఖ్రీ బ్లారో కోబ్రీ లేబ్రా షోబ్రి కాలా బాబా లాబ్రో సోప్రో కోబ్రా కాప్లా కాబా రీకా లోబ్రే షేబ్రా లాబ్రే కే షోక్రో బ్లికాందోరాబా రబా షరాక్ల బోప్రికా. ఈ మెసేజ్ అనేక మందికి షేర్ చేయండి. చాలా పవర్ఫుల్ మెసేజు. ఏ ఒక్కరైనా దారి తప్పోయింటే, ఎవరైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుంటే 100% విడుదల వస్తుంది. ఈ ప్రార్థన ద్వారా అనేక మంది జీవితాలు మార్చబడతాయి. ఈ వాక్యం ద్వారా, ఈ చెప్పిన మాటల ద్వారా అనేక మంది పాపంలో ఉన్నవారు, శాపంలో ఉన్నవారు దేవుని చెంతకు చేరుకోవడానికి దేవుడు విడుదలనిస్తాడు, కార్యాలు చేస్తాడు యేసయ్య. షకో బ్రహ ప్లహ హబ్రహ తోరి కలబా సకా దిరే కబా రబా రిబా లాబా బాబా బాబా. ఛార్జింగ్ లేదు షక్రబా. కాబట్టి ముగించుకుందాం ప్రార్థన. పరిశుద్ధాత్మదేవా, నువ్వే గొప్ప కార్యాలు జరిగించు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు, దీవించు. మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు. మా వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించు.
సంఘం కట్టుబడిలాగా దీవించు, ఆశీర్వదించు అయ్యా తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మదేవ, ట్రైన్లో వచ్చే వారం సండే ప్రభా 23వ తారీఖు మధ్యాహ్నం 3:30కి యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ బెంగళూరు నుంచి అయ్యా హైదరాబాద్ సిటీకి వెళుచుండగా నీ గొప్ప కార్యం జరిగించు తండ్రి. అక్కడ ఏ అవసరతున్నా, నువ్వు అక్కర్లున్నా, ఫిలిప్పు 4:19 ప్రకారం యేసుక్రీస్తు మహాదైసుని చెప్పిన నాకు ప్రతి అవసరం అక్కడ తీర్చు. మరి ముఖ్యంగా నేను వెళ్ళడానికి ప్రభా నా భర్త ఇమానువేల్ డబ్బులు ఇచ్చేలాగా నువ్వే ఆశీర్వదించు, పంపించేలాగా ఆశీర్వదించు. నీ బలమైన అభిషేకంతో మళ్ళీ బెంగళూరు సిటీని కాలుపెట్టి బలమైన సేవ చేయలాగా నువ్వు కృప చూపించు. అక్కడ నువ్వే కాచి కాపాడు. హైదరాబాద్లో పరిశుద్ధంగా జీవించడానికి ఆ 3 రోజులు ఈ సన్నిధిలో వర్షిప్లో గడిపి అయ్యా నీ అభిషేకంతో తిరిగి మరి రావడానికి 28వ తారీఖు బయలుదేరి మళ్ళీ వస్తుండగా ప్రభా నీ కృప చూపించమని, ఆశీర్వాదంతో నింపి, ఐశ్వర్యంతో నింపి, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునుగాక. మంచి కానుకలు, దశంభాగాలు దేవుని చెల్లించేలాగా కృప చూపించమని, రేపటి జరగబోయే ఆరాధనలన్నింటిలో ఆశీర్వదించి దీవించి నడిపించమని, ప్రతి సేవకుని అభిషేకించి తండ్రి నువ్వే వాడుకోమని, బలమైన శక్తితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. యేసుక్రీస్తు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకి అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. చెప్పు. దయచేసి మీ అందరికీ ప్రేసినాడు దేవుడు మిమ్మల్ని నుంచి దీవించుగాక. ఈ సమయం బట్టి మేము ఇంట్లో నడుస్తున్నాం. ఎన్నాత్మావే కత్రే చెప్పు, చెప్పు. ఎన్నాత్మావే కత్రే స్తోత్రే చెప్పు. ఇనాత్మావే కత్రే స్తోత్రే, మనమే పశ్చాత్తాప స్తోత్రే, ఇనాత్మావే కత్రే స్తోత్రే, కత్రే సకల సకల ఉపకారగల్ ఏండ్రెండు మరకవే మాట. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.